ఇక 30 సెకన్ల మాయా బజార్ రీల్స్ షార్ట్స్తో సోషల్ మీడియా ద్వారా వ్యాపారం జోరుగా బిజినెస్. ఆన్లైన్ వ్యాపారుల్లో గృహిణీలే అధికం. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత. ఒక్క వీడియో హిట్ అయినా కాసుల మోతే, కాస్త తేడా జరిగితే సర్వం పాయే. అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో దుమారం రేపిన వ్యాపారం ఇది. పెద్ద ఎత్తున పచ్చళ్ళ వ్యాపారం చేసి ఎంతో ప్రాచుర్యం పొందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు తాము చేసిన ఒకే ఒక్క తప్పు బయటపడడంతో ఊహించనంత నష్టపోయారు. నెలల తరబడి శ్రమించి అభివృద్ధి చేసుకున్న వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోవడమే కాక విపరీతమైన సోషల్ మీడియా ట్రోలింగ్కు గురై నానా అవస్థలు పడ్డారు. ఈ అక్కచెల్లెల ఉదంతం వారికే కాదు, అపరిమిత అవకాశాలు ఉన్న సోషల్ మీడియాను నమ్ముకొని వ్యాపారాలు చేసే వారందరికీ ఒక గుణపాఠం. చిన్న తప్పు చేసినా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఒక్కసారి కొనుగోలుదారులు నమ్మకం కోల్పోయినా, తప్పుడు అభిప్రాయం ఏర్పడినా అంతే సంగతి. ట్రోలర్లకు మీమర్లకు మేత అయిపోయినట్టు ఇది నిజంగా. ఎందుకంటే అదొక గుణపాఠం చాలా మందికి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ అనేది జోరుగా కొనసాగుతుంది, ఒక ట్రెండ్గా మారింది. ఇటువంటి నేపథ్యంలో ఒక్క తప్పు జరిగినా, మీ వల్ల ఒక తప్పు జరిగినా, లేదంటే మీరు ఏదైనా వీడియోకి సంబంధించి ఒక్క తప్పు మాట్లాడినా సరే మీ వ్యాపారం మొత్తం ఒక కొలాప్స్ అయిపోయినట్టు అని చెప్పి దానికి ఉదాహరణే అలైక్య చిట్టి పికిల్స్. వాళ్ళ ఒక్క వీడియోతో వాళ్ళ బిజినెస్ మొత్తం పోయింది. అంతేకాకుండా వాళ్ళ ట్రోలింగ్కు వాళ్ళు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి ఎదురైంది. అవును. కాకపోతే సోషల్ మీడియాని కరెక్ట్‌గా వినియోగించుకుంటే అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఒక్క పొరపాటు చేసినా మళ్ళీ అది అధపాతాళానికి తొక్కేస్తుందని చెప్పొచ్చు. అవును. దీని మీద బెట్టింగ్ యాప్స్ కూడా చాలా మంది అవును. ఇన్‌ఫ్లుయెన్సర్స్ పెరిగిపోయి వాళ్ళకొక సోషల్ మీడియాలో ఒక ఫేమ్ వచ్చాక మనీకి అవును. ఇది అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు బెట్టింగ్ యాప్స్‌ని కూడా ప్రమోట్ చేయడం వల్ల ప్రభుత్వం ఎలాంటి నిఘా పెట్టి బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఎలా చేస్తుందో మనం చూస్తున్నాం అదే కదా! ఫేమ్ ఉన్నప్పుడే అంతా ఇల్లు గూడా యాహ్! చక్కబెట్టుకోవాలని ఉంటది గదా! సేమ్ అదే పద్ధతిని వాళ్ళు గూడా కానీ కొనసాగుతున్నారు. అలాంటివి కూడా కొంచెం జాగ్రత్తలు జాగ్రత్త. వహిస్తూ సోషల్ మీడియాలో మంచి డబ్బులైతే సంపాదించుకోవచ్చు. కానీ అది కరెక్ట్‌గా ఇక్కడ వే ఆఫ్ ప్రజలు ఉండాలి. అంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, సెలబ్రిటీలు చెప్పింది కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏది మాకు మంచి, ఏది మాకు చెడు అనేది తెలుసుకోగలిగే ఆలోచన వారిలో ఉంటే ఇటువంటి వాటికి మనం చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేసినా మనం అప్రమత్తత లేకపోతే మాత్రం అటువంటి దారుణాలు, ప్రాణాలు పోయే పరిస్థితి బెట్టింగ్ యాప్‌ల వల్ల.